అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగ్. నిన్నటితో కార్తీక మాసం అయిపోయింది కదా. ఇంక ఈ రోజు నుంచి కూడా ఫుల్ బద్ధకం వచ్చింది. నిన్నటి వరకు కూడా మార్నింగ్ 4:30కే లేసేదాన్ని. ఈ రోజు లెగిసినప్పటికైతే 6 అయితే అయిపోయింది. ఇంకా దీపారాధన వచ్చేసి ఈరోజు సాటర్డే కదా, పాప అయితే పెట్టింది. నేను నిన్న తలకి ఆయిల్ పెట్టుకున్నాను. 1 మంత్ తలంతా ఆయిల్ లేకుండా ఉంది కదా, కొంచెం హెడేక్గా అనిపించి ఆయిల్ పెట్టుకున్నాను. ఈరోజు పాపతో అయితే దీపారాధన అయితే చేయించాను. ఇంకా కర్రీస్ విషయంకి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ. పాపకు వచ్చేసి దొండకాయ ఫ్రై. మాకైతే చిన్నప్పుడైతే మా అమ్మ దొండకాయ పెట్టేది కాదు. ఇప్పుడు నేను అలాంటివి ఏం పాటించను, పెట్టేస్తాను. ఇంకా మాకు వచ్చేసి పప్పు గోంగూర చేసుకున్నాను. నాకు మా బాబుకి అది, ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి గోంగూర ఉంటుంది కదా, అది ఉత్తిది, అదే అయితే తాలింపు పెట్టేశాను. నేను కర్రీస్లో ఆనియన్స్ వేసి 1 మంత్ అయిపోయింది. ఈరోజు స్టార్ట్ చేశాను. ఎంత టేస్ట్ అనిపించింది. ఏదైనా కూరలో ఆనియనే కదా టేస్ట్. చిప్స్ ప్యాకెట్ వచ్చేసి నిన్న బజార్లో తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. ఎక్కువే ఉన్నాయి, ఒక 30 ఎన్నో ఉన్నాయి. అప్పడాలు చాలా బాగున్నాయి, టేస్ట్గా అనిపించాయి. ఈ పప్పు కాంబినేషన్కి అప్పడాలు లేకపోతే తినాలనిపించదు.